ఓం శాంతి. ఈరోజు మురళి 21/6/26 సండే. అవ్యక్త బాబ్దాదా గారి మధుర మహావాక్యం. మురళి రివైజ్ డేట్ 15/11/2010లో బాబా నడిపించిన మురళి. మురళి యొక్క హెడ్లైన్ స్వపరివర్తన యొక్క వేగాన్ని తీవ్రం చేసి స్వభావ సంస్కారాల సమాప్తి సమారోహాన్ని జరుపుకోండి. ప్రతి సంకల్పము, మాట మరియు కర్మలో బ్రహ్మ బాబాను కాపీ చేయండి. స్వపరివర్తన ద్వారా పరివర్తన గతిలో తీవ్ర వేగాన్ని తీసుకురండి. స్వభావ సంస్కారాలను సమాప్తి సమారోహం చేసుకోండి. స్వపరివర్తన వేగాన్ని పెంచుకోండి. ప్రతి సంకల్పము, మాట, కర్మలో బ్రహ్మ బాబాను కాపీ చేయండి. ఈరోజు బాబ్దాదా అందరి మస్తకంలో మెరుస్తున్న 3 భాగ్యపు గుర్తులను చూస్తున్నారు. 1 బాబా ద్వారా పాలన యొక్క భాగ్యం. 2 టీచర్ రూపంలో చదువు యొక్క భాగ్యం. 3 సద్గురువు ద్వారా వరదానాల భాగ్యం. మెరుస్తున్న 3 భాగ్యాలను చూస్తున్నారు. ప్రతి ఒక్కరి మస్తకము 3 భాగ్యాలతో మెరుస్తోంది. ఇటువంటి భాగ్యము మరెవ్వరి మస్తకంలో మెరుస్తూ కనిపించదు. కానీ మీ మస్తకం మాత్రం భాగ్యంతో మెరుస్తోంది. మీరందరూ మీ భాగ్యాన్ని చూసుకుంటున్నారు కదా. బాబ్దాదా ఏం చూశారంటే, భాగ్యమైతే అందరికీ లభించింది, కానీ భాగ్యం యొక్క మెరుపు అందరిది ఒకే విధంగా లేదు. కొందరి మెరుపు చాలా ఎక్కువగా ఉంది, మరికొందరి మెరుపు కొంచెం తక్కువగా కనిపిస్తోంది. నిజానికి బాబ్దాదా అయితే అందరికీ ఒకేసారి ఒకే విధమైన భాగ్యాన్ని ఇచ్చారు. అందరికీ ఒకే చదువుని చదివిస్తున్నారు, ఒకే విధమైన పాలన చేస్తున్నారు, మరియు వరదానాలను కూడా ఒకే విధంగా ఇస్తున్నారు. ఆది రత్నాలకు మరియు చివరి సమయంలో వచ్చేవారికి అందరికీ ఒకే మురళి ద్వారా పాలన లభిస్తుంది. నేను ఇచ్చేదైతే ఒకే రకంగా ఇస్తూ ఉండాను. తీసుకునే దాంట్లో, ధారణ చేసే దాంట్లో నంబర్ వారైన దాని కారణంగా ఆది రత్నాలు ధారణ చేస్తున్నారు, ఇప్పుడు వచ్చిన పిల్లలు ధారణ చేస్తున్నారు. కానీ వ్యత్యాసం అయితే ఉంది. అయితే మెరుపులో కూడా, అదృష్టం యొక్క నక్షత్రం యొక్క మెరుపులో కూడా వ్యత్యాసం ఉంది. కొంతమందిది బాగా మెరుస్తుంటే కొంతమంది తక్కువ మెరుస్తోంది. మీకు 3 భాగ్యాలను ఇచ్చాను. 1 తండ్రి ద్వారా పాలన రేఖ, 2వది టీచర్ ద్వారా చదువు రేఖ, 3వది సద్గురువు ద్వారా శ్రీమతం యొక్క రేఖ. ఇవన్నీ బాబా రేఖల యొక్క భాగ్యాన్ని చూస్తున్నారు. భాగ్యమైతే ఉంది, కానీ నంబర్ వారైతే ఉన్నాము. ఒకే విధమైన భాగ్యాన్ని ఇచ్చారు. అందరికీ ఒకే చదువుని చదివిస్తున్నారు. ఒకే మురళి ద్వారా పాలన లభిస్తుంది, చదువు లభిస్తుంది, వరదానం కూడా అందరికీ ఒక్కటే లభిస్తుంది. ఆది రత్నాలకు మురళి వేరుగా ఉండదు, అందరికీ ఒకటే ఉంటుంది. కానీ భాగ్యం యొక్క ప్రకాశం మాత్రం నంబర్ వారుగా ఉంటుంది. బాబా యొక్క ప్రేమపూర్వక పాలన అందరికీ ఒకే విధంగా లభిస్తుంది. అందరి నోటి నుండి నా బాబా అనే వస్తుంది. ముందు వచ్చిన వారు కానీ వెనక వచ్చిన వారు కానీ అందరూ అధికారంతో నా బాబా అంటారు. బాబా నుండి ప్రేమ లభించిందా అని ఎవరినైనా ప్రశ్నించండి. నాకైతే బాబా ప్రేమ అందరికన్నా ఎక్కువగానే లభించింది అంటారు. భగవంతుని ప్రేమ అందరికీ సమానంగా, ఒకరికంటే ఒకరికి ఎక్కువగానే అందరూ చెప్తాం. బాబా అంటున్నారు, బాబా నుండి ప్రేమ లభించిందా అని ఎవరినైనా ప్రశ్నించండి. నాకైతే బాబా ప్రేమ అందరికన్నా ఎక్కువ లభించింది అని గర్వంగా చెప్తారు. నా బాబా అని మనస్ఫూర్తిగా చెప్పేవారు నా ప్రేమ అందరికన్నా ఎక్కువగా ఉంది అని గర్వంగా చెప్పగలుగుతున్నారా? నా బాబా అంటాము,
అంతే, నా ప్రేమ అందరికన్నా ఎక్కువగా ఉంది బాబాతో. దాన్ని పాలన చేసేదాన్ని బట్టి, ధారణ చేసేదాన్ని బట్టి, శ్రీమతాన్ని బట్టి, ఆచరణను బట్టి చెప్పగలుగుతామా? బాబా ప్రేమ ముందుగా నాపై ఉంది అంటారు. ప్రేమయే బాబా ఇచ్చే పాలన. నా బాబా అని స్వీకరించిన కారణంగా మీరు బాబాకు చెందిన వారిగా అయ్యారు మరియు బాబా మీ వారయ్యారు. ఈరోజు మీరందరూ ప్రేమ అనే విమానంలో చేరుకున్నారు. ప్రేమ మీ అందరినీ ఇక్కడికి తీసుకొచ్చింది. బాబా ఏమంటున్నారు? అందరూ నా బాబా అంటారు, అందరికీ ప్రేమ ఉంది, కాకపోతే అందరికన్నా నాకెక్కువ ఉంది అని గర్వంగా చెప్పగలుగుతారా అని అడుగుతున్నారు బాబా. అధికారంతో చెప్పగలుగుతారా? ప్రేమయే పరివర్తనకు, స్వపరివర్తనకు ఆధారం కూడా. బాబా అంటున్నారు, మీరందరూ ప్రేమ అనే విమానంలో వచ్చారు. ప్రేమ మీ అందరినీ ఇక్కడికి తీసుకొని వచ్చింది. అందరూ ప్రేమతో చక్కగా చేరుకున్నారు. ఈ పరమాత్ముని ప్రేమ కేవలం సంగమయుగంలోనే ప్రాప్తిస్తుంది. బాబా ప్రేమ కేవలం సంగమయుగంలో మాత్రమే ప్రాప్తిస్తుంది. భవిష్యత్తులో దేవాత్మల ప్రేమ లభిస్తుంది, కానీ పరమాత్మ ప్రేమ ఈ ఒక్క జన్మలో మాత్రమే లభిస్తుంది. బాబ్దాదా కూడా ఇటువంటి పాత్రులైన ఆత్మలను చూసి ఏమని అంటారు? వాహ్ పిల్లలు, వాహ్ అంటారు. మీరు మాత్రమే కోట్లల్లో కొద్దిమందిగా పాత్రులయ్యారు. ప్రతి కల్పము మీరే పాత్రులుగా అవుతారు. ఇంతటి నశ నడుస్తూ తిరుగుతూ కూడా ఉంటుంది కదా. మీ హృదయం కూడా వాహన భాగ్యము అన్న పాటనే పాడుతుంది కదా. ఈ పాటను పాడుతూ ఉంటారు కదా. ఈ పిల్లలందరూ అధికారి పిల్లలు అని బాబాకు కూడా సంతోషంగా ఉంది. పరమాత్మ ప్రేమలో స్వయాన్ని ఎవ్వరూ తక్కువగా భావించడం లేదు. ప్రేమలో అందరూ పాస్ అయ్యారు. అందరికన్నా ఎక్కువ ప్రేమ ఎవరికుంది అని బాబ్దాదా అడుగుతున్నారు. అప్పుడు ఎవరిదని అంటారు? అందరూ నా ప్రేమ తక్కువైనదేమీ కాదు అంటారు. బాబ్దాదా కూడా ప్రేమ అనే సబ్జెక్ట్లో అందరూ పాస్ అయినారు అంటున్నారు. చూడండి, ప్రేమలో అందరూ పాస్ అయిపోయినాం, ధారణలో నంబర్ వారుగా ఉన్నాం. అయితే బాబా ఏం కావాలని కోరుకుంటున్నారు? బాబా సమానంగా మనసావాచ కర్మణ ఉండాలి అంటున్నారు. స్వభావ సంస్కారాల పరివర్తన ఫాస్ట్ గతిలో చేసుకోవాలి అంటున్నారు. ఇది ఇంపార్టెంట్. బాబా పిల్లల్ని మహిమ చేస్తున్నారు. ప్రేమ, హృదయము, వాహన భాగ్యం అంటారు, పాట పాడుతూ ఉంటారు. స్వయం తక్కువగా ప్రేమలో ఎవరు అనరు. కావున బాబ్దాదా ఏం చూశారంటే ప్రేమలో అందరూ పాస్ అయ్యారు. కానీ ఇప్పుడు సమయానుసారంగా ప్రేమలో పాస్ అయినాము. భగవంతుని పట్ల ప్రేమ ఎంతుంది అనే దాంట్లో అందరూ పాస్ అయినాం. కానీ ఇప్పుడేం చేయాలి అంటే సమయానుసారంగా స్వపరివర్తన కూడా అవసరం. కేవలం స్వపరివర్తన ఈ సమయంలో, కేవలం స్వపరివర్తనలో విశేషంగా సంస్కార పరివర్తన, స్వభావ పరివర్తన అవసరం అని బాబ్దాదా వినిపించి ఉన్నారు. అనేక మురళీల్లో బాబా చెప్పారు. బాబా ప్రతి అవ్యక్త మురళి, ప్రతి సాకార మురళిలో మిమ్మల్ని మీరు ఆత్మ అని తెలుసుకొని సర్వదేహ సంబంధికుల నుండి బుద్ధియోగాన్ని దూరం చేసుకొని బేహద్ వైరాగిగా అయి మోహ మమకారాల్ని సమాప్తం చేసుకొని పాత ప్రపంచం పైన వైరాగ్యం రావాలి. నన్నొక్కడిని గుర్తు చేసుకోండి, నాతోనే ప్రేమ నుంచండి, నాతోనే సర్వ సంబంధాల ప్రాప్తి నుంచండి, బాబా సమానంగా కాండి అని బాబా చెప్తూనే ఉన్నారు. ప్రతి మురళిలోనూ చెప్తారు. దృఢతని పెంచుకోండి, నిర్లక్ష్యం సోమర్తనాన్ని వదలండి. డిఫరెంట్ పద్ధతుల్లో బాబా చెప్తూనే ఉన్నారు. స్వపరివర్తనలో విశేషంగా సంస్కార పరివర్తన, స్వభావ పరివర్తన అవసరం. ఇది బాబ్దాదా వినిపించి ఉన్నారు. ఇప్పుడు స్వపరివర్తన యొక్క వేగాన్ని తీవ్రం చేసుకోండి. ఇది బాబా చూడాలని ఇష్టపడుతున్నారు.
అటెన్షన్ కూడా ఉంది పిల్లలకు. కానీ ఇప్పుడు వేగాన్ని పెంచుకోండి. అటెన్షన్ ఉంది, చేసుకుంటున్నారు, కానీ వేగం, గమ్యం చాలా దూరం ఉంది, టైం తక్కువగా ఉంది అన్నప్పుడు వేగాన్ని పెంచుకోవాలి కదా. వేగాన్ని పెంచినప్పుడు బ్రేక్ చూసుకోవాలి, క్లచ్ చూసుకోవాలి, గేర్ చూసుకోవాలి, అన్నీ సరిగ్గా ఉండాలి. డ్రామా అనే బ్రేకుని సరిగ్గా చూసుకోవాలి. అన్నీ మంచిగా ఉంటేనే ఫాస్ట్గా పోయేటప్పుడు ఓకే, లేకపోతే ఎక్కడైనా ఏ సమయంలోనైనా యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉంది. వేగం ఉండాలి. దీని గురించి కూడా ముందు సంవత్సరంలో స్వపరివర్తన, సంస్కార పరివర్తన చేయాల్సిందే అని బాబాకు ప్రతిజ్ఞ కూడా చేశారు. బాబాకు గుర్తుంది, కానీ మీకు కూడా గుర్తుందా అడుగుతున్నారు బాబా. బాబ్దాదా ఏం చూశారంటే సంస్కార పరివర్తనలో ఎంత వేగంగా పురుషార్థం ఉండాలనో అంత వేగము ఇంకా లేదు అంటున్నారు బాబా. ఇంకా వేగాన్ని పెంచుకోండి. బాబా చెప్పినంత వేగం ఇంకా లేదు. 40 కిలోమీటర్లు, అవును అయిపోయినాక ఆలోచించేది, నాకెందుకులే ఏమన్నా చేసుకోండిలే అనుకునేది. ఇవన్నీ మీరందరూ ఏమని భావిస్తున్నారు? సమయానుసారంగా ఎంతటి తీవ్రగతి ఉండాలనో దాని అనుసారంగా ప్రతి ఒక్కరి తీవ్ర పురుషార్థము ఉందా, లేక ఇంకా పెంచుకోవాలనా? ఎందుకంటే సమయానుసారంగా సమయంలో పరివర్తన ఫాస్ట్గా జరుగుతుంది. బాబా ఏమంటున్నారు? సమయానుసారంగా సమయంలో పరివర్తన అనేది చాలా ఫాస్ట్గా జరగాల్సి ఉంది అంటున్నారు బాబా. మీలో కూడా సంకల్పం చేసిన వెంటనే జరిగిపోయే విధంగా తీవ్ర పరివర్తన రావాలి. బాబా అంటారు, కాగితం పైన బిందువు పెట్టినంత సహజంగా ఆ యథార్థ సంకల్పాలు, అయథార్థ సంకల్పాలు అనగా అసత్య సంకల్పాలు, దైహిక సంకల్పాలు సమాప్తమైపోవాలి. కాగితం పైన బిందువు ఎంతసేపట్లో పెడతారు? 1 సెకండ్. సో అయథార్థం అనగా అనవసర సంకల్పాలు. సో బాబా అంటున్నారు అయథార్థం అనగా అనవసరమైన సంకల్పాలు. సో బాబా ఏమంటున్నారు? కాగితం పైన బిందువు ఎంతసేపట్లో పెడతారు? 1 సెకండ్ కంటే తక్కువ సమయం. మరి అయథార్థము అనగా అనవసర సంకల్పాలు ఇంత వేగంగా పరివర్తన జరగాలి. బాబా ఏం ఆశిస్తున్నారు చూడండి. అనవసరమైన సంకల్పాలు కాగితం పైన బిందువు పెట్టినంత సేపట్లో పరివర్తన కావాలి అంటున్నారు. అసలే చెయ్యకుండా ఉంటే ది బెస్ట్ కదా. అసలు దానికి టైమే ఇవ్వకపోతే అయిపోయింది. అది బాబా అంటున్నారు. అనవసరమైన విషయాలలో మన సమయాన్ని వృధా చేసుకోకూడదు. ఇంత వేగంగా పరివర్తన జరగాలి. బాబ్దాదా ఆశిస్తున్న ఇంత వేగం తీసుకురాగలరా? ధైర్యం ఉందా అంటున్నారు. ఇప్పటి నుండి ఇంత వేగంతో బిందువుని పెట్టగలమని భావించే వాళ్ళు చేతులెత్తండి. గతః ఇప్పటి నుంచైనా 1 సెకండ్లో పులి స్టాప్ పెట్టగలమనే వాళ్ళు చేతులెత్తండి అంటున్నారు. పిల్లల ధైర్యము, తండ్రి సహాయం, పిల్లల దృఢ సంకల్పముని చూసి బాబ్దాదా సంతోషిస్తున్నారు. చేయాల్సిందే అన్న సంకల్పమే దృఢ సంకల్పమని బాబ్దాదా ముందు కూడా వినిపించారు. మరి ఈరోజు ఈ సభలో అందరూ ఈ దృఢ సంకల్పం చేశారు కదా. మీరు చూసారా? దాదీలు చూసారా? మెజారిటీ అందరూ చేతులెత్తారు. చూసారా? మరి రేపటి నుండి స్వభావ సంస్కారాల సమాప్తి శర్మని బాబా ఏమంటున్నారు? రేపటి నుంచి స్వభావ సంస్కారాల ఉత్సవం జరుపుకుంటారా? జరుపుకుందామా? ఎవరైతే చేతులెత్తారో వారు మళ్ళీ చేతులెత్తండి. ఉత్సవం జరుపుకుందామా? ఈ ఉత్సవం అయితే ఎంతో గొప్పగా జరగాలి.
ధైర్యంతో కూడిన లక్ష్యాన్ని తీసుకున్నట్లుగా లక్షణాలు కూడా ధైర్యంతో కూడినవి ఉంటే ఇదేమీ పెద్ద విషయం కాదు. లక్ష్యం ఉంది, లక్షణాలు కూడా ఉండాలి, అప్పుడు ఏం పెద్ద విషయం కాదు. బాబా సమానంగా అయ్యే లక్ష్యం ఉంది కనుక ఇప్పుడు లక్ష్యమును లక్షణాలను సమీపంగా తీసుకురావాలి. బ్రహ్మబాబాను అనుసరించండి. ఏ సంకల్పము మాట కర్మ చేయాలన్నా ముందుగా దానిని బ్రహ్మబాబాతో పోల్చి చూడండి. బ్రహ్మబాబాతో కాపీ చేయండి. బయట ప్రపంచంలో కాపీ చెయ్యకూడదంటారు, కానీ బాబ్దాదా బ్రహ్మబాబాను కాపీ చెయ్యమంటారు. కాపీ చేసేది ఈజీ కదా. నార్మల్గా సాధారణంగా ఒక వైరు బుట్ట అల్లాలంటే రెడీగా ఉండే బుట్టను పక్కన పెట్టుకొని అల్లుతా పోతారు. ఎక్కడైనా తప్పయిందంటే మళ్ళీ దాన్ని చూసుకుంటారు, అల్లుతారు. సో రెడీగా ఉన్నారు బ్రహ్మబాబా అంటే మనం ప్రతి విషయంలో టాలీ చేసుకుంటా పోతూ ఉండాలి. బ్రహ్మబాబాకు వచ్చిన అవమానాలు, బ్రహ్మబాబాకు వచ్చిన నిందనలు, బ్రహ్మబాబాకు వచ్చిన మాటలు మనం పోల్చుకుంటే ఏముందిలే పెద్దదేం కాదు అని మర్చిపోవాలి. ఏ సంకల్పము మాట కర్మ చేయాలన్నా ముందుగా దాన్ని బ్రహ్మబాబాతో పోల్చి చూడండి, కాపీ చెయ్యండి. బయట ప్రపంచంలో కాపీ చెయ్యకూడదంటారు, కానీ బాబ్దాదా బ్రహ్మబాబాను కాపీ చెయ్యమంటారు. నిరాకార బాబా గురించి వారికైతే దేహం లేదు, ఇక దేహం యొక్క భావం ఎక్కడి నుంచి వస్తుంది? కానీ బ్రహ్మబాబా అయితే దేహదారినే కదా. నిజానికి చూస్తే సమర్పణ అయ్యేవారు చేతులెత్తండి, సమర్పణ అయినవారు చేతులెత్తండి. సమర్పణమైనప్పుడు ఏ సంకల్పం చేశారు? తనువు, మనస్సు, ధనము అన్నీ మీవే బాబా అని ప్రతిజ్ఞ చేశారు కదా. చేశారా? ఇందులో చేతులెత్తండి. మరి ఇప్పుడు సమర్పణ చేశారు. నాదంటూ ఏమీ లేదు, తనువు కూడా నాది కాదు, ధనము కూడా నాది కాదు. బ్రహ్మబాబా సేవ కోసం తమ శరీరాన్ని ఇచ్చారు. ఈ శరీరము నాది కాదు, ఇది సేవ కోసమే ఉంది అని బ్రహ్మబాబాకు తెలుసు. మీరు మీ శరీరము, మనస్సు, ధనము మూడు అర్పించినప్పుడు మీ శరీరం బాబా సేవ కోసం నిమిత్తమైనది. బ్రహ్మబాబా శరీరము సేవ కోసం ఉన్నట్లుగా మీ శరీరం కూడా మీది కాదు, సేవ కోసమే ఉంది. అటువంటప్పుడు దేహాభిమానము లేదా దేహభ్రాంతి యొక్క సంస్కారాలు ఉండొచ్చా? ఉండకూడదు, కానీ ఉంటాయి. ఈ శరీరము విశ్వసేవ కోసం ఉంది, నాది కాదు. మీకు బాబా సేవ కోసం ఇచ్చారు ఈ శరీరాన్ని, ఇది గుర్తుంచుకోండి. దేహాభిమానం ఎక్కువగా నష్టాన్ని తీసుకొస్తోంది, దేహభ్రాంతి దానికన్నా కొద్దిగా తక్కువ. కానీ రెండింటినీ ఇచ్చేశారు కదా. ఫారం నింపేటప్పుడు ఏమని రాస్తారు? టీచర్లు ఫారంను నింపిస్తారు కదా. ఏమని నింపిస్తారు? నా జీవితం ఇక సేవ కోసమే. ఎవరైతే బ్రాహ్మణుడుగా అయ్యారో వాళ్ళందరూ మా తనువు, మనసు, ధనము అంతా నీదే, మాది కాదు అని అన్నారు కదా. కావున ఈ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి దేహభ్రాంతి లేదా దేహాభిమానం కారణంగా వస్తున్నాయి. ఏమేమి వస్తున్నాయో దానికి అంతా రిజల్ట్ బాబా చెప్పేస్తున్నారు. అందుకే సంస్కార సమాప్తి అని ఈరోజు కూడా ప్రతిజ్ఞ చేశారు కదా. ఎందుకంటే బాబాను ప్రత్యక్షం చేయడంలో విఘ్నాలు వేసేవి ఈ పాత దేహభ్రాంతి యొక్క సంస్కారాలే. బాబాను ప్రత్యక్షం చేయాలి అని అందరూ ఎంతో ఉత్సాహంగా అంటారు కదా. ఇది కూడా బాబ్దాదా వింటూ ఉంటారు. ఇప్పటి వరకు బ్రహ్మకుమారులు ప్రత్యక్షమయ్యారు. వీళ్ళు ఫలానా వాళ్ళు అనేది తెలిసింది అందరికీ. అందరూ ఎంతో ఉత్సాహంగా అనడం బాబ్దాదా విన్నారు. ఇప్పటి వరకు కుమారులు ప్రత్యక్షమయ్యారు. కానీ భగవంతుడు తండ్రి వచ్చారు అన్న తండ్రి ప్రత్యక్షత ఇంకా మిగిలి ఉంది. పురుషార్థం చేస్తున్నారు, కానీ మా తండ్రి వచ్చారు, ఇది భగవంతుని ఉవాచ, బ్రహ్మకుమారిల ఉవాచ కాదు అనే ప్రత్యక్షత ఇప్పుడు జరగాలి. ఇంపార్టెంట్ అది.
ఈ ప్రత్యక్షత జరగాల్సే ఉంది. స్వభావ సంస్కారాల పరివర్తన అవ్వడం ద్వారా మీ అందరి ముఖము మరియు నడవడికతో ప్రత్యక్షత జరుగుతుంది. బాబాను ప్రత్యక్షం చెయ్యాలి, చేస్తున్నారు. కానీ భగవంతుడు వచ్చారు, తండ్రి వచ్చారు అన్న మాట అందరి చెవుల్లో మారు మ్రోగాలి. ఇది జరగాల్సిందే అనేవాళ్ళు చేయెత్తండి. చేతులైతే చాలా బాగా ఎత్తుతున్నారు. అందరి మనస్సుల్లో ఉన్న తపనను చూసి బాబ్దాదా కూడా సంతోషపడుతున్నారు. ఇది జరగాల్సిందే అని బాబా కూడా అంటున్నారు. దీనికోసం రేపటి నుండే సంస్కార స్వభావాలను పరివర్తన చేసుకోవాలి. ఇంపార్టెంట్ అది. అందరూ ఆశిస్తాం, కానీ సమయం వచ్చినప్పుడు నేనేం తక్కువనా నువ్వేం తక్కువనా అనుకుంటాం. తద్వారా ఎందుకట్లా అంటే దేహభ్రాంతి. ఎందుకు దేహభ్రాంతి అంటే పూర్తి ఆత్మ అభ్యాసం చేయలేదు, అశరీరీ అభ్యాసం చేయలేదు. బాబా చెప్పినంత సమయము అభ్యాసం చేస్తే ఆటోమేటిక్గా బాబా ఏదైతే మనతో ఆశిస్తున్నారో అది మనం చేయడానికి ఆస్కారం ఉంది. రేపటి నుండి సంస్కార స్వభావాలను పరివర్తన చేసుకోవాలి. అలాగే అందుకు సాధనం ప్రతి ఒక్క బ్రాహ్మణాత్మ, ప్రతి ఒక్కరూ, బాబా ఒక్కరిని కూడా వదలలేదు, ప్రతి ఒక్కరూ అని చెప్తున్నారు. ప్రతి ఒక్క బ్రాహ్మణాత్మ తమ చార్టులో శుభభావన శుభకామనలపైన విశేషంగా అటెన్షన్ ఇవ్వండి. బయటి వారికి శుభభావన శుభకామనలు పెట్టే హోంవర్క్ ఇచ్చి మీరు పెట్టగలరు అని చెప్తారు కదా, అలాగే మీరు కూడా పెట్టాలి. బాబా అంటున్నారు, వారు పెట్టగలిగినప్పుడు మీరు తప్పకుండా పెట్టగలరు కదా. శుభభావన శుభకామన ఎలాంటి ఆత్మలైనా, ఫలానా కాదు, అందరూ ఏ ఆత్మ పట్లైనా శుభభావన శుభకామన లేకుంటే అప్పుడే స్వభావ సంస్కారాలు ఎదుర్కొంటాయి. ఒకవేళ మీరు కూడా అమృతవేళ నుండి నేను ప్రతి ఆత్మ పట్ల శుభభావన శుభకామన ఉంచాల్సిందే అనే సంకల్పం చేసినప్పుడు పరివర్తన అవ్వాలనే సంకల్పం పూర్తి అవుతుంది. పరిస్థితులు వస్తాయి, వాటి పని రావడం మాయ కదా, మీ పని విజయాన్ని పొందడం. కావున రేపు నిమిత్తమైన వారు పరస్పరంలో గ్రూపుగా అయ్యి ఆత్మీయ సంభాషణ చేసుకొని సంకల్పాన్ని భవిష్యత్తులో ఎలా ప్రాక్టికల్లోకి తీసుకురావాలి అని ఆలోచించండి. ఫినిష్, బిందువుని పెట్టేయండి. చేతులెత్తారు కదా, ముందు వాళ్ళు చేతులెత్తారు, మీరు నిమిత్తం కావాల్సి ఉంటుంది. బ్రహ్మబాబా ఎదురుగా ఎన్నో సంస్కారాలు కలవారు వచ్చారు. ఆదిలో సంస్కారాల ఆటను బ్రహ్మబాబా ఎంతో చూశారు. కానీ బాబా సహకారంతో, శివబాబా సహకారంతో ముందుకెళ్తూ ఇతరులను కూడా ముందుకు నడిపించారు. దాని ప్రతిఫలమే ఈరోజు ఇంతటి సంఖ్య కదిలించే ఇంతటి సంఖ్య తయారైంది. సో బాబా అంటున్నారు, పరివర్తన అవ్వాలన్న సంకల్పం పూర్తి అవుతుంది. పరిస్థితులు వస్తాయి, వాటి పని రావడం, మాయ పని రావడం, మీ పని విజయాన్ని పొందడం. దానికే బ్రహ్మబాబా యొక్క ఎగ్జాంపుల్ చెప్తున్నారు కదా బాబా. శివబాబా సహకారంతో బాబా ముందుకెళ్తూ పోయారు. దాని ప్రతిఫలమే ఈరోజు ఇంత సంఖ్య పెరిగింది. కదిలించే విషయాలు వచ్చినప్పటికీ అచలంగా ఉన్నారు. దాని పరిణామంగా ఇన్ని సెంటర్లు తెరుచుకున్నాయి, ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ మధ్య ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి కదా. ఈ రిజల్ట్కి కారణం బ్రహ్మబాబా ధైర్యం. మొదట్లో బ్రహ్మబాబా ఒంటరిగానే ఉన్నారు, మీరు తర్వాత వచ్చారు. కానీ ఒంటరిగానే ఉంటూ ధైర్యాన్నించి ముందుకు నడిపించారు. రిజల్ట్లో ప్రాక్టికల్ ప్రమాణంగా సహచరులైన మీరందరూ వచ్చారు. మరి ధైర్యం ఉంది కదా. బ్రహ్మబాబా ఒక్కరిగానే ధైర్యాన్ని ఉంచారు, మీరైతే చాలామంది ఉన్నారు. కావున ఫాలో ఫాదర్,
అందరూ స్వయాన్ని బ్రహ్మబాబా పిల్లలుగా, అందరూ స్వయాన్ని బ్రహ్మబాబా పిల్లలుగా, సహచరులుగా భావిస్తున్నారు కదా. తోడుగా ఉన్నారు, తోడుగా నడుస్తారు, మరియు బ్రహ్మబాబాతో పాటు రాజ్యంలోకొస్తారు. ఇప్పుడు ఇంకా సమయం ఉంది. ఎలాగైతే బ్రహ్మబాబా ధైర్యాన్ని ఉంచారో దాని రిజల్ట్ కూడా చూస్తున్నారు. ఇంతటి సంఘటనలో ధైర్యం అనే అడుగుని మీరు వేస్తే ఏదైనా జరగచ్చు. కల్పకల్పము జరిగింది, జరగాల్సిందే. మరి ఇప్పుడు బాబా ఏమి కోరుకుంటున్నారంటే వినిపించారు. ఏం వినిపించినారు? బ్రహ్మబాబా సమానంగా మనసా వాచా కర్మణ తయారు కాండి అని బాబా వినిపించారు. స్వభావ సంస్కారాలలో పరివర్తనలో వేగాన్ని పెంచుకోండి. మీరందరూ కేవలం ఒక్క విషయాన్ని చేయండి. సాధారణ పురుషార్థాన్ని తీవ్ర పురుషార్థంగా మార్చుకోండి. బాబ్దాదా ఏం చూశారంటే అక్కడక్కడ నిర్లక్ష్యం అవుతుంది, నిర్లక్ష్యం అవుతుందిలే. విజయం మన జన్మసిద్ధ అధికారం. ఈ మాటలు జ్ఞానం ఆధారంగా నిశ్చితమే, కానీ నిర్లక్ష్యంతో కూడా ఇవే మాటలు వస్తాయి. మా విజయం జరిగే ఉంది, ఏ పని ఆగదు, జరగాల్సిందే. ఒకటి పురుషార్థంతో ఈ మాటలు అనడము, రెండు నిర్లక్ష్యంతో మాటలు అనడము. ఏ పని ఆగదు, జరగాల్సిందే. ఇది నిర్లక్ష్యం కదా. ప్రయత్నమైతే చేయాలి కదా తీవ్రగతితో. ఈ సంస్కారాన్ని కూడా పరిశీలించుకోండి. నిర్లక్ష్యానికి గుర్తు వారు తమ జీవితంలో చిన్న చిన్న విషయాలకు అలసిపోతారు. ముఖంలో సంతోషపు ఛాయలు కనిపించవు. సేవతో పుణ్యం జమ అవుతుంటే ముఖంలో సంతోషం కనిపించాలి కదా. ఏదో ఒక విధమైన అలసట ఉంటున్న కారణంగా ఏదో ఒక విషయంలో నిర్లక్ష్యం ఉంటుంది. చెయ్యాల్సిందే అన్నప్పుడు సంతోషంగా చెయ్యండి. ఎంత బాగా చెప్తాన్నారు చూడండి బాబా. మీ ముఖము సేవ చేయాలి, మీ నడవడికలు సేవ చేయాలి. ఈరోజు మెజారిటీ పిల్లలు సంస్కార సమాప్తిలో చేతులెత్తినందుకు బాబ్దాదా పదే పదే అభినందనలు చెప్తున్నారు. అచ్చా, ఈ గ్రూపులో మొదటిసారిగా వచ్చిన వారు లేవండి. ఎంతమంది ఉన్నారో చూసారా? చాలామంది ఉన్నారు. చెయ్యి ఊపండి. మొదటిసారి వచ్చిన వారికి బాబ్దాదాను కలుసుకున్నందుకు అభినందనలు చెప్తున్నారు. విశేషంగా సమయానుసారంగా ఇప్పుడు మీరు తీవ్ర పురుషార్థాన్ని చేయాలి. ఎవరైతే తీవ్ర పురుషార్థం చేస్తారో డీలాడాలాగా చేయడం కాదు, వారు లాస్ట్ సో ఫాస్ట్ అవుతారు అని బాబ్దాదా చెప్తున్నారు, వరదానం ఇస్తున్నారు. ఇటువంటి అద్భుతాన్ని చెయ్యండి. అవకాశం ఉంది, మేము ఆలస్యంగా వచ్చాము కదా అని ఆలోచించకండి. ఫాస్ట్గా పురుషార్థం చెయ్యండి, ఫస్ట్లో వెళ్ళగలుగుతారు. కానీ సదా తీవ్ర వేగాన్ని చేయాల్సి ఉంటుంది. మారాల్సిందే. చూస్తాంలే, చేస్తాంలే, ఆలోచిద్దాంలే అని గే అనొద్దండి, లే అనొద్దండి. అచ్చా, మీ ఇల్లు, ఈ ఇల్లు మీ ఇల్లు, దాత ఇల్లు మంచిగా ఉంది కదా. సోదరులందరూ మీకు స్వాగతం పలుకుతున్నారు, క్లాప్స్ కొట్టినారు. ఇప్పుడు నలువైపులా ఉన్న బ్రాహ్మణ పిల్లలు బాబ్దాదా యొక్క స్నేహపూర్వక ప్రియస్మృతులను స్వీకరించండి. దూరంగా కూర్చున్నప్పటికీ కొంతమంది పిల్లలు చూస్తున్నారు, మిలనాన్ని జరుపుకుంటున్నారు. నలువైపులా ఉన్న పిల్లలకు బాబ్దాదా ఈ విధంగా చెప్తున్నారు. ఎలాగైతే ఇప్పుడు అందరూ మెజారిటీ చేతులెత్తారో సంస్కార సమాప్తి సమారోహంలో కూడా మీరందరూ కలిసి ఒకే సంకల్పరూపి చేతినెత్తాలి. మేమంతా కలిసి సమాప్తి సమయాన్ని సమీపంగా తీసుకొస్తాం అనే దాంట్లో చేతులెత్తండి. బాబా ఏమిట్లో చేతులెత్తమంటున్నారు చూడండి. నలువైపులా సంపూర్ణ సమయం వచ్చినప్పుడు బ్రహ్మబాబా శివతండ్రి ఇద్దరి ప్రత్యక్షత చేస్తాం. మా తండ్రి వచ్చారు అని అందరి నోటి నుండి తండ్రి ప్రత్యక్షత గురించిన మాటలే వస్తాయి. ఈ సంవత్సరం బాబాను ప్రత్యక్షం చేయాల్సిందే అనే దృఢ సంకల్పం చేయండి. సగం పనైతే జరిగింది. పిల్లలను బాబా విశ్వం ముందు ప్రత్యక్షం చేశారు.
ఇప్పుడు పిల్లలు భగవంతుడు వచ్చారు అన్న శబ్దాన్ని విశ్వంలోని ప్రతి ఒక్కరికి చేర్చాలి. ప్రతి ఒక్కరిని బాబ్దాదా చూసి వారికి హృదయపూర్వక స్నేహాన్ని, ప్రేమను, మనసులోని ఉత్సాహ ఉల్లాసాల సహితంగా ప్రియ స్మృతులను అందిస్తున్నారు. అచ్చా, సేవా టర్న్ కర్ణాటక వారిది, మనదే. సేవ అవకాశాన్ని తీసుకోవడం అనగా బాబా సమీపంగా వచ్చే అవకాశాన్ని తీసుకోవడం. చూడండి, సేవ కారణంగా ఎంతమందికి వచ్చే అవకాశం లభించింది. ఆశీర్వాదాలన్నీ నిమిత్తమైన టీచర్లకు లభిస్తాయి. ఎందుకంటే సేవలో ధైర్యాన్ని ఉంచారు. ఇంతమందికి అవకాశం లభించింది. కొత్త వారు కూడా చాలామంది వచ్చారు. కర్ణాటక నుండి మొదటిసారి వచ్చిన వారు చేతులెత్తండి. మొదటిసారి వచ్చిన వారు కూడా చాలామంది ఉన్నారు. కర్ణాటక వృద్ధి చాలా బాగుంది. ఇప్పుడు ఎలాగైతే వృద్ధి అయిందో అలాగే తీవ్ర పురుషార్థం యొక్క విధి యొక్క అలను నలువైపులా వ్యాపింపచేయండి. నంబర్ని తీసుకోండి, సంస్కార పరివర్తన చెయ్యండి. సమాప్తి సమారోహంలో నంబర్ తీసుకోండి. తీసుకోగలరా? మేము మొదటి నంబర్ తీసుకోగలము అని భావించేవారు చేతులెత్తండి. అచ్చా, ఇలా పరస్పరం సంఘటనగా అయ్యి కార్యక్రమాలు చెయ్యండి. అందరూ ఒక్కటే, భిన్న భిన్న స్థానాలు కానీ అందరూ ఒక్కటే. ఈ అద్భుతాన్ని చేసి చూపించండి. ధైర్యం ఉంది కదా? ధైర్యం ఉందా? బాబ్దాదా వద్దకు సమాచారం వస్తూ ఉంటుంది. మధుబనానికి ప్రతి నెల మీ పరివర్తన యొక్క సమాచారాన్ని రాయండి. రాస్తారు కదా? గడిచిందేదో గడిచిపోయింది, ఇప్పుడు సంఘటన కావాలి. ఉదాహరణలుగా కండి. రెడీగా ఉన్నారా? రెడీ? చేతులెత్తండి. సీన్ చూడండి, ఒక్క నెలలో రిజల్ట్ వస్తుంది. అచ్చా, చూపిస్తారు కదా? చాలా 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 అందరికీ విశేషమైన ప్రియ స్మృతులు. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते. ధన్యవాదాలు తండ్రి, ధన్యవాదాలు. వరదానం సంపూర్ణ సమర్పణ యొక్క విధి ద్వారా నాది అన్న అధికారాన్ని సమాప్తం చేసే సమాన సహచరులుగా కండి. తోడుగా ఉంటాము, తోడుగా వెళ్తాము మరియు తోడుగానే రాజ్యం చేస్తాము అన్న ప్రతిజ్ఞను మీరు సహచరుని సమానంగా ఎప్పుడైతే అవుతారో అప్పుడే నిలబెట్టుకోగలుగుతారు. సంపూర్ణత ద్వారానే సమానత వస్తుంది. సంపూర్ణత ద్వారానే సమానత వస్తుంది. ఎప్పుడైతే సర్వస్వాన్ని సమర్పణ చేసేశారో అప్పుడు స్వయం యొక్క లేదా ఇతరుల యొక్క అధికారం సమాప్తమైపోతుంది. ఎవరి యొక్క అధికారమైనా ఎప్పటి వరకైతే ఉంటుందో అప్పటి వరకు సర్వసమర్పణలో లోటు ఉంటుంది. బాబా ఏమంటున్నారు? కొంచెం డీప్గా ఉంది. సర్వసమర్పణ, సంపూర్ణ సమర్పణ అంటే ఏమిటి? ఎక్కడున్నా కూడా ఈ సర్వసమర్పణ చేయొచ్చు కదా. ఎప్పుడైతే సర్వస్వాన్ని సమర్పణ చేసేశారో అప్పుడు స్వయం యొక్క లేదా ఇతరుల యొక్క అధికారం లేదు. ఇంకా బాబా ఏది చెప్తే అది నడవాలి. ఎవరి యొక్క అధికారమైనా ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు సర్వసమర్పణలో లోటు ఉంటుంది. కావుననే సమానంగా అవ్వలేరు. కావున తోడుగా ఉండేందుకు మరియు తోడుగా ఎగిరేందుకు త్వరగా బాబా సమానంగా అవ్వండి. స్లోగన్: మీ సమయాన్ని, శ్వాసను సఫలం చేసుకోవడమే సఫలతకు ఆధారం. అవ్యక్త సూచన: సదా హర్షితంగా ఉండేందుకు మీ స్వభావాన్ని సరళంగా చేసుకోండి. సహనశీలులుగా కండి. ఎవరైతే సరళ స్వభావం కలిగిన వారిగా ఉంటారో వారిలో సర్దుకపోయే స్వభావం స్వతహాగా ఉంటుంది. సరళ స్వభావం కలిగిన వారు అందరి సహయోగిలుగా, స్నేహిలుగా ఉంటారు. ఎంత సరళ స్వభావం కలిగిన వారుగా ఉంటారో అంతగానే మాయ కూడా తక్కువగా ఎదుర్కొంటుంది. సరళ స్వభావులలో వ్యర్థ సంకల్పాలు రావు. వారి సమయం కూడా వ్యర్థంగా పోదు. వారి బుద్ధి విశాలంగా ఉంటుంది. దూరదృష్టి కలవారిగా ఉంటారు. అందువలన వారి ముందు ఏ సమస్య కూడా ఎదుర్కోజాలరు.
ఏ సమస్య రాదు వాళ్ళ దగ్గరికి. ఎందుకంటే సరళచిత్తులుగా ఉంటారు. వ్యర్థ సంకల్పాలు రావు, సమయం వేస్ట్ కాదు, బుద్ధి విశాలంగా ఉంటుంది, దూరదృష్టి ఉంటుంది. ఎందుకంటే సర్దుకొని పోతారు. సహయోగిగా స్నేహిగా ఉంటారు. అందువలన వారి ముందు ఏ సమస్య రాదు. విశేష సూచన: ఈరోజు నెలలోని 3వ ఆదివారం. సోదరీ సోదరులందరూ సంఘటిత రూపంలో సాయంకాలం 6:30 నుండి 7:30 గంటల వరకు తమ ఫరిస్తా స్వరూపం ద్వారా దుఃఖము అశాంతితో భ్రమిస్తున్న ఆత్మలకు సుఖశాంతులతో కూడిన పవిత్ర కిరణాలనిచ్చి వారికి ఆధారాన్నిచ్చే పరమాత్మ తండ్రి స్మృతిని కలిగించే సేవ చేయాలి. అంతేకాకుండా ఈరోజు విశేషంగా జూన్ 21వ తేదీ ఇంటర్నేషనల్ యోగా డే. యోగా డే అంటే కేవలం యోగాసనాల దినంగా ఆచరించడం జరుగుతుంది. యోగాసనాలు శరీరానికి ఎంత అవసరమో ఆరోగ్యంగా ఉండడానికి అంతే మానసిక వ్యాయామం మెడిటేషన్ కూడా అవసరం. సో మనము ఎంతెంత మన సంకల్పాలను శుద్ధ సంకల్పాలలోకి, శక్తిశాలి సంకల్పాలలోకి మార్చుకుంటూ పోతామో, పవర్ఫుల్ సంకల్పాలు చేస్తామో, అంతే మన మనస్సు ప్రశాంతంగా, నిశ్చలంగా, శుభభావన శుభకామనతో కూడిన సంకల్పాలు ఉన్నప్పుడు మనస్సు ప్రశాంతంగా టెన్షన్ ఫ్రీగా ఉంటుంది. అందుకయ్యే బాబా చెప్తున్నారు, విశేషంగా ఈరోజు ఎక్స్ట్రా సమయాన్ని ఇచ్చి సేవలో పాల్గొనే వాళ్ళు పాల్గొనండి. కానీ ఎవరైతే ఫ్రీగా ఉన్నారో వాళ్ళు 1 గంట విశ్వశాంతి పరిరక్షణ కోసం మనసా యోగదానం అనేది చేద్దాం. ఎలాగో ఇంటర్నేషనల్ యోగా డే మరియు నెలలోని 3వ ఆదివారం తప్పక ప్రతి ఒక్కరూ సేవా కేంద్రాలకు వెళ్ళి 6:30 నుంచి 7:30 గంటల వరకు విశేషంగా బాబా యొక్క స్మృతిలో సంఘటిత రూపంలో యోగం చేద్దాం. ఓం శాంతి. ధన్యవాదాలు బాబా, ధన్యవాదాలు.